నమస్తే వెల్కమ్ టు LCN న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పండుగల సందర్భంగా ప్రయాణాలు చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గూడూరు డివిజన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి శాంతి కోరారు. ప్రమాదాలు జరగకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలని, వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని, 18 ఏళ్ల లోపు వితౌట్ గేర్ వాహనాలు నడిపే పిల్లలు కూడా లైసెన్స్ తీసుకోవచ్చని పేరెంట్స్ లేదా గార్డియన్స్ మా పిల్లలకు వాహనాలు నడుపుటకు అనుమతిస్తున్నామని లెటర్ రాసి మాకు ఇస్తే 16 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వితౌట్ గేర్ వాహనాలు నడిపేందుకు లైసెన్స్ అనుమతిస్తామని తెలిపారు. 18 ఏళ్లపై వారు ఆధార్ కార్డు గాని, ఎలక్ట్రిసిటీ బిల్ గాని, గవర్నమెంట్ ప్రూఫ్ తో ఉన్న ఎటువంటి ఐడితోనైనా లైసెన్స్ అప్లై చేసుకోవచ్చని అన్నారు. మీకు తెలియకపోతే ఆన్లైన్ సెంటర్ ని ఆశ్రయించవచ్చని, ఆన్లైన్ సెంటర్లలో అప్లై చేసుకోవడానికి అపోహాలు ఉంటే మీరే సొంతంగా చేసుకోవచ్చని, LLR తీసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చని తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని, లైసెన్స్ మా కోసం కాదు మీకోసమని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడడం ద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనాలలో 2 కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని, తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్స్ ఉండాలని, ఇవేవీ లేకుండా ప్రయాణం చేస్తే వెహికల్ ఇన్స్పెక్టర్ చెకింగ్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా పెనాల్టీ పడుతుందని, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటించాలని కోరారు. ఆటోలలో ప్రయాణించే వారు కూడా ఎక్కువ రద్దీగా ఉండే ఆటోలలో ఎక్కకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రయాణించాలని అన్నారు. అలాగే రోడ్డు భద్రతలో భాగంగా కాలేజీల దగ్గర, పబ్లిక్ సెంటర్ల దగ్గర ప్రజలలో అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, త్వరలో లైసెన్స్ పొందడంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు శాంతి. నేను అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, RTO ఆఫీస్. మొదటగా గూడూరు ప్రజానికానికి ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ పండగకి ప్రతి ఒక్కరూ సెలవుల మీద ఇంటికి వచ్చి ఉంటారు కాబట్టి, పిల్లలు అయితే ఉద్యోగస్తులు అందరూ ఇళ్లలో ఉంటారు. వాళ్ళు ఏదో ఒక అవసరం మీద బయటకు వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా వెహికల్ అనేది యూస్ చేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికైతే లైసెన్స్ లేదో వాళ్ళందరూ 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా మీరు లైసెన్స్ తీసుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అది పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా కూడా ప్రమాదం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవాల్సిందిగా నా మనవి. ఇంకొకటి ఏంటంటే 18 ఏళ్ళ లోపల పిల్లలు, అంటే 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ లోపల పిల్లలు కూడా లైసెన్స్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళ గార్డియన్ తరపున, గార్డియన్గా ఉండి పేరెంట్స్ వాళ్ళు లెటర్ రాసిచ్చి మా పిల్లలకి మేము పర్మిషన్ ఇస్తున్నాము, మాకు లైసెన్స్ ఇవ్వండి అని ఇచ్చినప్పుడే మేము 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ లోపల పిల్లలకి లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 18 ఏళ్ళ వరకు పైన వాళ్ళు మాత్రం వాళ్ళు ఆధార్ కార్డు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, లేదంటే గవర్నమెంట్ సంబంధించిన ఏదన్నా ID కార్డు ఉన్నా, గ్యాస్ కనెక్షన్ ఉన్నా, ఇలాంటి బ్యాంక్ ప్రూఫ్స్ కానీ ఇలాంటి ప్రూఫ్స్ తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేయడానికి మీరు సెల్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేయడం రాకపోతే అప్పుడు ఆన్లైన్ సెంటర్ని ఆశ్రయించవచ్చు. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉండి మేము ఆన్లైన్ సెంటర్లో ఎక్కువ పే చేసుకోవాలి అలాంటి అపోహలు ఉంటే మీరు సొంతంగా మీ సెల్లో మీరే నేర్చుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. LLRకి ఫస్ట్ LLR తీసుకోండి. LLR తీసుకున్న 1 నెల తర్వాత మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ప్రతి ఒక్కరికి లైసెన్స్ అనేది చాలా ముఖ్యం. మేము ఇప్పుడు టౌన్లోకి వచ్చి గూడూరు హైవేలో అంతా చెకింగ్స్ చేస్తున్నాము. చాలామంది లైసెన్స్ తీసుకోవట్లేదు. లైసెన్స్ మా కోసం కాదు మీకోసం తీసుకోండి. మీరు ప్రమాదాల నుంచి తప్పించుకుంటేనే మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించాలి. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. 3 ఎక్కి కూర్చోకూడదు, 2 కూర్చోవాలి. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. అలాగే హెల్మెట్ పెట్టుకోవాలి, లైసెన్స్ క్యారీ చేయాలి. ఇవేవి లేకపోయినా కూడా మీకు చెకింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా RTO డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు పెనాల్టీ అనేది వేస్తారు. ఆ పెనాల్టీ తెచ్చుకోకుండా మీరు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తూ ట్రిపుల్ రైడింగ్ చేయకుండా లైసెన్స్ తీసుకొని డాక్యుమెంట్స్ ఆ బండికి సంబంధించి మీ దగ్గర పెట్టుకొని మీరు బండి నడపవలసి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పండగలకి ఆటో డ్రైవర్స్ ఎక్కువగా జనాలను తీసుకెళ్తుంటారు, గుళ్ళకి కానీ బజార్లకు కానీ ఎక్కడికైనా తీసుకెళ్తుంటారు. ఈ తరుణంలో ఎక్కువ మందిని క్యారీ చేస్తూ ఉంటారు, ఎక్స్ట్రా ప్యాసింజర్స్ని తీసుకెళ్తుంటారు. అది మీకు ఇబ్బందే, వాళ్ళకి ఇబ్బందే, ఆటో డ్రైవర్స్కి ఇబ్బందే,
ప్రయాణించే ప్రజలకు ఇబ్బంది. కాబట్టి ఎక్కువ కిక్కిరిసి ఉండే ఆటోలో మీరు కూర్చోకండి, మీకు ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుంది. మేము వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, ఆటో డ్రైవర్స్ కూడా చెప్తున్నాము, మీరు ఎక్కువ మందిని క్యారీ చేయడానికి రూల్స్ ప్రకారం లేదు. మీ ఆటోకి ఎంతమందిని అయితే గవర్నమెంట్ చెప్పి ఉంటుందో వాళ్ళని అంతమందిని మాత్రమే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరు కూడా బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఎప్పుడు కూడా రెడీగా పెట్టుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా అధికారులు మీకు పెనాల్టీ విధిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రయాణించాలి విత్ డాక్యుమెంట్స్ అనేదే మా ఆకాంక్ష. కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకోండి. మేము ఇంకా మీకు అవేర్నెస్ కోసం చాలా దగ్గర కాలేజెస్లో కానీ సెంటర్స్లో కానీ టౌన్ సెంటర్స్లో కానీ ప్రతి దగ్గర మేము ఇంతకుముందు కూడా రోడ్ సేఫ్టీ క్యాంప్ అని చెప్పి ఒక 2 months బ్యాక్ పెట్టున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడ బ్లడ్ క్యాంప్స్ ఇప్పించి మొక్కలు నాటించి మీకు తగిన జాగ్రత్తలు చెప్పి ఎలా మీరు లైసెన్స్కి అప్లై చేయాలో అన్నీ చెప్పున్నాము ఆల్రెడీ. కాబట్టి మళ్ళీ కూడా మేము మా ఆఫీస్లో కూడా పెద్దాము అవేర్నెస్ క్యాంప్స్ అని అనుకుంటున్నాం ప్రతి ఒక్కరిని. కాబట్టి మమ్మల్ని కూడా అర్థం చేసుకొని మీరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ డాక్యుమెంట్స్ తీసుకొని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకొని తప్పనిసరిగా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము.